హాయ్ స్టూడెంట్స్, చూడండి ఒకసారి. ఇప్పుడు మనం చేసేది పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ నుంచి ఎక్సైజ్ నెంబర్ 4.3లో సెకండ్ క్వశ్చన్. ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ మనం 3 పార్ట్స్ కింద చేసాము. ఎవరైనా చూడకపోతే ప్లేలిస్ట్ ఉంటుంది, ప్లేలిస్ట్ నుంచి మీరు ఏ సమ్ కావాలితే ఆ సమ్ ఈజీగా చూడొచ్చు. మనకి థంబ్నైల్లో క్లారిటీగా ఉంటుంది ఈ సమ్ ఈ వీడియోలో ఉంది అని. మీకు ఏ సమ్ అయితే చూడాలనుకుంటున్నారో అది మీరు క్లారిటీగా ఆ ఒకటి ప్లేలిస్ట్ నుంచి అయితే చూడొచ్చు. ఇప్పుడు మనమైతే సెకండ్ దాంట్లో ఫస్ట్ది 3 ఉన్నాయి, సెకండ్ దాంట్లో ఈ 3 కూడా చేయడానికి అయితే ట్రై చేద్దాం ఈ క్లాస్లో. ఒకసారి క్వశ్చన్ చూడండి పిల్లలు. ఫార్ములేట్ ద ఫాలోయింగ్ ప్రాబ్లమ్స్ యాజ్ ఏ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ అండ్ దెన్ ఫైండ్ దేర్ సొల్యూషన్స్. ఈక్వేషన్స్ని మనమే చేయాలి, సొల్యూషన్స్ కూడా మనమే ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి క్వశ్చన్ చూడండి. ఏ బోట్ గోస్ 30 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ అంటే ఏంటి, అండ్ అలానే 44 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ ఇన్ 10 అవర్స్. అసలు అప్ స్ట్రీమ్ అంటే ఏంటి, డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటి చూద్దాం. చూడండి పిల్లలు. ఇన్ 13 అవర్స్ ఇట్ కెన్ గో టు 40 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ అండ్ 55 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్. డిటర్మైన్ ద స్పీడ్ ఆఫ్ ది బోట్, ద స్ట్రీమ్ అండ్ దట్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్. బోట్ వాటర్లో ఉన్నప్పుడు అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత, అలానే బోట్ స్పీడ్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఆ రెండు ఫైండ్ అవుట్ చేయాలి కదా మనం. ఇది చేసే ముందు ఒకసారి అసలు వాటర్లో ఫ్లోటింగ్ ఎలా ఉంటుంది అది ఒకసారి చూద్దాం. చూడండి, ఇక నేను రఫ్ చేస్తున్నాను చూడండి పిల్లలు. లైక్ ఇది వాటర్ అనుకోండి, ఈ వాటర్లో ఒక బోట్ ఉంది. బోట్ నీట్గా రాలేదు. ఈ వాటర్లో ఒక బోట్ అనేది వెళ్తుంది. అయితే ఇప్పుడు బోట్ ఇలా వెళ్తుంది కదా, అప్ స్ట్రీమ్ అంటే వాటర్ ఫ్లోయింగ్ కూడా అటే ఉండడం. మనకు తెలుసు కదా వాటర్ ఫ్లోయింగ్. లైక్ ఏమైనా డ్యామ్స్ ఉన్నాయనుకోండి, డ్యామ్స్ ఉంటాయి, వాటిని గేట్ క్లోజ్ చేసినప్పుడు వాటర్ ఉండదు. తర్వాత గేట్స్ ఓపెన్ చేస్తే వాటర్ ఇలా చాలా ఫ్లోటింగ్గా వెళ్తుంది. ఆ ఫ్లోటింగ్ వెళ్ళడాన్ని స్ట్రీమ్ అంటారు. రైట్, అర్థమవుతుందా పిల్లలు మీకు? ఇప్పుడు ఇది ఏంటంటే అప్ స్ట్రీమ్ బోట్. ఈ అప్ స్ట్రీమ్ అంటే ఇటు వెళ్తుంది, డౌన్ స్ట్రీమ్ అంటే ఇటు వెళ్తుంది వాటర్. అంటే ఇప్పుడు బోట్ వెళ్తుంది, ఎక్కడికో వెళ్తుంది, ఇదంతా అప్ స్ట్రీమ్. ఆ తర్వాత బోట్ ఇటు టర్నింగ్ తీసుకుంది, ఇదేమో డౌన్ స్ట్రీమ్లోకి ఉంది. ఇప్పుడు ఇలా ఇక్కడ వెళ్ళింది, ఇక్కడ వెళ్ళింది. ఎంత టైంలో వెళ్ళిందంట? ఫస్ట్ 10 అవర్స్ అలా జర్నీ చేసింది. ఆ తర్వాత మళ్ళీ అప్ స్ట్రీము డౌన్ స్ట్రీము కలిపి 13 అవర్స్ జర్నీ చేసింది. అయితే ఇప్పుడు ఆ స్ట్రీమ్ యొక్క స్పీడ్ ఎంత, అలానే ఈ బోట్ ఏదైతే ఉందో ఈ బోట్ యొక్క స్పీడ్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో చేసాము. ప్రీవియస్ ఎక్సర్సైజ్లో ఏం చేసాము, మీ ఫ్రెండ్ నువ్వు కార్లో వెళ్తున్నారు. అయితే ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్స్లో వెళ్తేనేమో x+y, సేమ్ డైరెక్షన్లో వెళ్తేనేమో x-y అని చేసాం కదా. సేమ్ కండిషన్ అయితే ఇక్కడ కూడా యూజ్ చేస్తాం. చూడండి పిల్లలు. లెట్ ద స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ బి x km/h. వాటర్లో బోట్ ఎంత కిలోమీటర్స్లో వెళ్తుంది అంటున్నాను, x km/h స్పీడ్లో వెళ్తుంది. అయితే ద స్పీడ్ ఆఫ్ ది స్ట్రోమ్ బి y. స్ట్రీమ్ యొక్క స్పీడ్ ఎంత అంటున్నాను, y అంటున్నాను. అయితే ఇప్పుడు మనం ఇది సమ్ చేద్దాం. చూడండి పిల్లలు. స్పీడ్ ఆఫ్ ది డౌన్ స్ట్రీమ్ ఈక్వల్ టు x+y. డౌన్వర్డ్ ఏంటి ఒకసారి క్లారిటీగా చూడండి పిల్లలు. డౌన్వర్డ్ వచ్చేసి x+y. అలానే అప్వర్డ్ ఏమవుతుంది, x-y. టైం ఈక్వల్ టు ఫిజిక్స్లో ఫార్ములా గుర్తుంది కదా పిల్లలు, టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. అయితే కేస్ 1 ఏమిచ్చాడు, ఏ బోట్ గోస్ 30 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ అండ్ 44 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ 10 అవర్స్ ఓన్లీ. 10 అవర్స్లో 30 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ వెళ్ళింది, 44 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ వెళ్ళింది ఆ బోట్ ఏదైతే ఉందో. అంటే ఇక్కడ ఏంటి, డిస్టెన్స్ బై స్పీడ్ కదా. టైం ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంత, 30 కిలోమీటర్స్. ఏం వెళ్ళింది ఇది, అప్ స్ట్రీమ్ అంటే ఏంటి, x-y. 30/x-y. నీకు అర్థమవుతుంది కదా. ఒకసారి చూడండి. టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఇక్కడ స్పీడ్ ఎలా తీసుకున్నాం మనం, అప్ స్ట్రీమ్. ఇదేమిచ్చాడు, అప్ స్ట్రీమ్ కాబట్టి ఇది ఏమవుతుంది నాకు ఇక్కడ x-y. డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, 30 కిలోమీటర్స్ ఇచ్చాడు డిస్టెన్స్. రైట్, అర్థమవుతున్నప్పుడు 30/x-y. అలానే ఇంకేంటి 44 ఏంటి, డౌన్వర్డ్ అంటే x+y. 44/x+y ఈక్వల్ టు ఎంత టైంలో వెళ్ళిందంటే 10. రైట్, అర్థమవుతుందా. ఇది మనకి ఈక్వేషన్ 1 అవుతుంది. అలానే కేస్ 2 ఏమి ఇచ్చాడు చూడండి. ద బోట్ గోస్ టు 40 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ అంటే ఏం తీసుకోవాలి పిల్లలు చెప్పండి, గుడ్, x-y తీసుకోవాలి. బాగా చెప్తున్నారు. అప్పుడు ఏమవుతుంది, ఇది 40/x-y ప్లస్ 55 డౌన్ స్ట్రీమ్ అంటే x+y ఈక్వల్ టు 13 అవర్స్ ఓన్లీ. సో 13. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో చేసాము. క్వశ్చన్ నెంబర్ 1లో ఏం చేసాం, అన్నీ ఇవే కదా. టేక్ 1/x+y ఈక్వల్ టు a, 1/x-y ఈక్వల్ టు b.
ఇవి తీసుకుని చేసాం కదా, సేమ్ యాజ్ ఇట్. లెట్ us టేక్ 1/x - y = a అండ్ 1/x + y = b. వీటి ప్లేస్లో ఏబీని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, 30a + 44b = 10, 40a + 55b = 13. ఈక్వేషన్ 1 ఉంది, 2 ఉంది. అయితే ఇక్కడ దేనికి సేమ్ లేవు. సో ఇక్కడ ఏ కోఎఫిషియంట్ ఏముంది, 30 ఉంది, ఇక్కడ 40 ఉంది. 30ని 40ని మల్టిప్లై చేస్తే చాలా ఎక్కువ లెంతీ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి మనం 10 కామన్ తీసుకున్నాం, మనకి ఇక్కడ ఏముంది, ఇంకా 3, ఇక్కడ 4. సో ఈ ఈక్వేషన్ మొత్తాన్ని నేను 4తో మల్టిప్లై చేస్తాను, ఈ ఈక్వేషన్ మొత్తాన్ని 3తో మల్టిప్లై చేస్తాను. రైట్, అర్థమైందా చూడండి పిల్లలు. ఈక్వేషన్ 1 × 4 అండ్ ఈక్వేషన్ 2 × 3. ఇది ఏమవుతుంది అప్పుడు, 30a + 44b = 10 × 4. 4 30s are 120a, 4 44s are 176. చూడండి ఒకసారి, 4 4s are 16, 4 4s are 16 + 1 17. సరిపోయిందా, 176. b = 4 10s are 40. ఈక్వేషన్ నెంబర్ 3 ఇది. నెక్స్ట్ ఈక్వేషన్ 2ని 3తో మల్టిప్లై చేసాం కదా, 40a + 55b = 13 × 3. 3 40s are 120, 3 55s are 165b = 3 13s are 39. ఇది ఈక్వేషన్ నెంబర్ 4. ఈక్వేషన్ 3 అండ్ 4ని సాల్వ్ చేసి మనం ఇప్పుడు ఆన్సర్ అయితే చేద్దాం చూడండి. సాల్వ్ ఈక్వేషన్ 3 and 4. 120a + 176b = 40, 120a + 165b = 39. అయితే మనం సబ్ట్రాక్షన్ కదా చేస్తున్నాం ఇప్పుడు. సో సైన్స్ అనేవి చేంజ్ చేసుకోవాలి. మైనస్ మైనస్ మైనస్, 120a క్యాన్సిల్ అయింది. 176bలోంచి -165b తీసేస్తే 11b = 1, b = 1/11. b వాల్యూ వచ్చింది. b వాల్యూ రాగానే ఏం చేయాలి, సబ్స్టిట్యూట్ b ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. 30a + 44b = 10, 30a + 44 × 1/11 = 10. 11 44ని 4 టైమ్స్ క్యాన్సిల్ చేసింది. 30a + 4 = 10, 30a = 10 - 4, 30a = 6. a = ఇక్కడ 30 మల్టిప్లై కదా, ఇటు వస్తే డివైడ్ అవుతుంది, 6/30. a = 1/5. a వాల్యూ వచ్చింది, b వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి, 1/x - y = a, అలానే 1/x + y = b. అప్పుడు x - y = 5, x + y = 11. ఆల్రెడీ మనకు 4 ఈక్వేషన్స్ వచ్చేసాయి కదా. సో 5 6, 5 and 6ని సాల్వ్ చేద్దాం. x - y = 5, x + y = 11. y క్యాన్సిల్ అవుతుంది. 2x = 16, x = 16/2, x = 8. x వాల్యూని ఈక్వేషన్ నెంబర్ 1 or 2లో రాసుకుంటే మనకి ఏమొస్తుంది, y వాల్యూ వస్తుంది చూడండి. సబ్స్టిట్యూట్ x ఇన్, బ్లర్ అవుతుంది, కంగారు పడకండి. ఓకే రైట్. సబ్స్టిట్యూట్ x ఇన్ ఈక్వేషన్ నెంబర్ 5. x - y = 5, 8 - y = 5. -y = 5, ఇటు పాజిటివ్ 8 అటు వెళ్తే ఏమవుతుంది, నెగిటివ్ -8. +5 - 8 ఎంత, -3. మైనస్ మైనస్ క్యాన్సిల్, y = 3. దేర్ఫోర్ సొల్యూషన్ x, y = 8, 3. x అంటే ఏంటి, ద స్పీడ్ ఆఫ్ ది బోట్ = 8 km/h, ద స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ = 3 km/h. పిల్లలు వీడియో అయితే సమ్ అయితే అర్థమైంది కదా. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.